హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరుణ్ని. నెల్లూరు జిల్లాలోని గొలగపూడి అనే గ్రామం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మినీ వండర్లా ఉందండి. మినీ వండర్లా అలాగే ఈ వండర్లాని దాటుకొని కొద్దిగా ముందరికి వెళ్ళి రైట్ తీసుకుంటే మనకు గొలగపూడి శ్రీ వెంకయ్య స్వామివారి దేవస్థానం అయితే కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గొలగపూడి గ్రామం దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు రూమ్స్, అలాగే ఉచిత భోజనశాల, క్యాంటీన్ వంటివి, లగేజీ సౌకర్యం వంటివి అన్నీ కూడా ఇక్కడ సౌలతులు ఉంటాయండి. వనం అంట, అది భగవాన్ వనం అంట. ఇక్కడి నుంచి కొద్దిగా ముందరికి వెళ్తే మనకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దేవస్థానం అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు జపించే మంత్రం వచ్చేసి ఓం నారాయణ, అలాగే ఆది నారాయణ. ఇదేనండి స్వామివారి దేవాలయము. తీసిన కాదు, ఆయననే ఇట్లా ఒక పక్కకు ఇట్లా కూర్చున్నా. మేమైతే ఇదే ఫస్ట్ టైం రావడం అండి ఈ స్వామివారి దేవస్థానానికైతే. గుడి అయితే చాలా చక్కగా ఉంది, నీట్గా. అలాగే ఇక్కడ స్వామివారి సందర్శకుల కోసం ఇక్కడ స్వామివారి చిత్రాలను అయితే పెట్టారు. గుళ్ళోకి అయితే మొబైల్ అలో లేదండి. చూస్తున్నారు కదా, గుడి ఎంట్రన్స్ లోనే ఓం నారాయణ, అలాగే ఆది నారాయణ అనే మంత్రాన్ని అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా జపిస్తారండి. అలాగే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఆరాధించే హనుమాన్ దేవస్థానం అండి ఇది ఎన్నో శతాబ్దంలో నిర్మించబడిందో పూర్తిగా ఆధారాలు అయితే లేవండి. కానీ భగవాన్ శ్రీ స్వామివారు నిత్యం ఆరాధించే ఆంజనేయ స్వామి దేవస్థానం అండి. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకొని తర్వాతే నన్ను దర్శించుకోవాలని ఆయన చెప్పేవారంట. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారికి హారతి నిర్వహిస్తారండి. ఈ హారతిలో స్వామివారిని అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఆయన అండి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు. అలాగే అక్కడ స్వామివారి సమాధి అయితే ఉందండి. మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మన ప్రేక్షకులకు, అలాగే మన సబ్స్క్రైబర్స్కు అందరికీ కూడా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ముందుగా ఇక్కడ నివాసంలో ఉండేవారంటండి. అలాగే ఇక్కడ ఇప్పటికీ కూడా ఆయన నివాసం అనేది ఉందండి. వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే లాస్ట్లో మనకు స్వామివారి నివాసం ఉంటున్న భవనాన్ని అయితే చూపిస్తున్నాను. పూరి గుడిసెలో ఉండేవారండి. ఇక్కడ లోపల ఉందండి పూరి గుడిసె. ఇక్కడ వీడియో అలో లేదన్నారు.